జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి వ్యక్తులకి ఇది అప్లికేబుల్ కాదు, పార్టీలకు మాత్రమే, పార్టీల అకౌంట్లకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అయితే కార్పొరేట్ కంపెనీలైనా ఏవైనా కూడా లాభాపేక్ష లేకుండా ఏది సాధారణంగా కార్పొరేట్ కంపెనీలు అస్సలు చేయవు. సో ఇంత పెద్ద మొత్తంలో సరే బీజేపీ అంటే దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉంది కాబట్టి ఆ మాత్రం వచ్చిందని మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం చిన్న చిన్న పార్టీలు లైక్ ఇక్కడ ఒక స్టేట్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ కానీ, వైసీపీ కానీ, జేఎంఎం కానీ, టీఎంసీ కానీ వీళ్ళకి ఇంత పెద్ద పెద్ద మొత్తంలో ఈ ఎలక్టోరల్ బాండ్ రూపంలో డబ్బు రావడాన్ని ఎలాంటి నిజంగా ఆ పార్టీల మీద ప్రేమ ఉండి ఇచ్చినట్ట, లేకపోతే వీళ్ళు ఏమన్నా తిరిగి ఏమన్నా ఫేవర్ చేసినట్ట, లేకపోతే ఏంటి, ఎలా మనం అర్థం చేసుకోవాలి? ఓపెన్ సీక్రెట్ అనుకోవాలా? ఎట్లా? దీని మీద తప్పకుండా ఎంక్వైరీ జరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే మనం చూస్తే కొన్ని కంపెనీల టర్న్ ఓవర్ కన్నా వాళ్ళు ఇచ్చిన డొనేషన్ ఎక్కువ ఉంది. ఎలా సాధ్యం? అదే అంటే వాళ్ళు ఎక్కడి నుంచో డబ్బు తీసుకొని అది కంపెనీలు బ్లాక్ మనీ లాండరింగ్ లాంటి యాక్టివిటీ కొన్ని చేశాయి. ఒక లాటరీ కంపెనీ ఉంది, అందరికన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చింది. వాళ్ళ టర్న్ ఓవర్ కన్నా ఇచ్చిన డబ్బులు ఎక్కువ ఉన్నాయి. ఆ డబ్బులు ఎవరికి ఇచ్చారంటే అందరికన్నా ఎక్కువ డిఎంకే పార్టీకి వచ్చాయి, లాటరీ కంపెనీకి. ఏది ఇంతకు ముందు హర్యానా విషయంలో వచ్చినటువంటి గేమింగ్ కంపెనీ అది వేరు, ఇది వేరు. ఇది లాటరీ కంపెనీ, ఒకటి గేమింగ్ కంపెనీ, ఒక గేమింగ్ కంపెనీ టీఎంసీకి ఎక్కువ డబ్బులు ఇచ్చింది. సో ఇందాక మీరు చెప్పినట్టు కాంగ్రెస్ హయాంలో 2 సంస్థలు చెప్పారు, అదే ఏంటది బజాజ్ బిర్లా ఏదో చెప్పారు. సో ఇట్లా ఏవో ఉంటాయి, ఏదైనా ఉండొచ్చు. అది ఇప్పుడు బయటకు వస్తుంది ఇప్పుడు. అది అదే ఇది దీని మూలంగా బయటకు వచ్చింది. ఈ కేసు మూలంగా గవర్నమెంట్కి లాభమే జరిగింది, దేశానికి లాభమే జరిగింది. ఎందుకంటే ఇటువంటివి బయటపడటం మూలంగా ఎవరైతే ఏ పార్టీ వాళ్ళైతే అన్డ్యూ అడ్వాంటేజ్, అనుచిత లబ్ధి పొందారో వాళ్ళు జవాబుదారి. నాకు ఎవరిచ్చారో తెలీదు అనడానికి వీల్లేదు. ఫేవర్ ఆశించి ఏ పార్టీ అయితే తీసుకుందో వాళ్ళు దే విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. ఇప్పుడు నాకు ఎవరిచ్చారో తెలీదు అని తప్పించుకోవడానికి కొంచెం అవకాశం ఉంది. కానీ ఎంక్వైరీ జరిగినప్పుడు మన ఈడీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ ఈ కేసులు మనం చూస్తున్నాం. ఈ పిఎంఎల్ఏ కింద అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ వాటి కేసుల కింద ఇప్పుడు మనకు చాలా కేసులు దొరుకుతున్నాయి ఇప్పుడు. సో వాటిల్లో ఈజీగా దొరకపట్టగలుగుతారు మనీ ట్రయల్ ట్రాన్సాక్షన్ చూసి. సో మనకు రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని కేసులు బయటకు వస్తాయి దీని మూలంగా. వీ హ్యావ్ టు వెల్కమ్ దిస్ మూవ్. సో కోర్టు నిర్ణయాన్ని మనం స్వాగతించాల్సింది. కోర్టు నిర్ణయం తప్పకుండా స్వాగతించాల్సిందే. కాకపోతే ఇలాంటి బాండ్స్ లాంటివి ఇంకోటి ఏదన్నా సిస్టమ్ ఒకటి పెడితే బాగుంటుంది. లేకపోతే మళ్ళా పాత సిస్టమ్ లాగా క్యాష్ ఎక్కువ చలామణిలోకి రావటం, క్యాష్ రూపంలో వాళ్ళు డబ్బులు తీసుకోవటం, అకౌంట్లో చూపించకపోవటం. ఇప్పుడు బాండ్ కాబట్టి ఖచ్చితంగా ధైర్యంగా ఇచ్చారు, డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా. ఇంకా నా పేరు తెలియదు, నేను ఇచ్చినప్పుడు నా పేరు తెలియదు, ఎవరు ఇచ్చారో ఏ పార్టీకి ఇచ్చారో పక్క పార్టీ వారికి తెలియదు. ముఖ్యంగా రేపు పొద్దున ఆ పార్టీ అధికారంలోకి రాకపోతే నేను ఇచ్చిన కంపెనీ మీద అధికారంలోకి వచ్చిన కంపెనీ ఏమన్నా ఆంక్షలు పెట్టే అవకాశం ఉంది. అందుకని అప్పుడు ఈ పాత సిస్టంలో అవకాశం లేదు, ఎందుకంటే ఎవరు ఇచ్చారో తెలియదు. కానీ ఇప్పుడు పేరు బయటకు వస్తుంది. ఇప్పుడు అధికారంలోకి రాని పార్టీకి డబ్బులు ఇచ్చిన కంపెనీ మీద అధికారంలోకి వచ్చిన పార్టీ దాని మీద ఏమైనా చర్యలు తీసుకోవడానికో, వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేయడం, రివెంజ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.